ఓం శాంతి. ఈరోజు 16వ తేదీ ఏప్రిల్ 2025. బాబా యొక్క సాకార మహావాక్యాలు. మధురమైన పిల్లలు, నా మనస్సు కేవలం బాబా పైన లగ్నమై ఉందా లేక ఇతర ఏ కర్మ సంబంధీకుల పైనైనా మనసు ఉందా అని మీ స్థితిని పరిశీలించుకోవాలి. బాబా ప్రశ్న అడిగారు, మీ కళ్యాణం చేసుకునేందుకు ఏ రెండు విషయాల చార్టును రోజు పరిశీలించుకోవాలి? జవాబు, యోగము మరియు నడవడిక. ఈ రెండింటి చార్టును ప్రతిరోజు పరిశీలించండి. నా వల్ల ఏ డిస్సర్వీసు జరగలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. నేను బాబాను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను? నా సమయం ఏ విధంగా సఫలం చేసుకుంటున్నాను? నేను ఇతరులను చూడడం లేదు కదా? ఇతరుల నామరూపాలలో నా మనసు చిక్కుకోలేదు కదా అని సదా మీ మనస్సును మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు పాట ఉంది, ఓ ప్రాణి, మనస్సు అనే దర్పణంలో నీ ముఖమును చూసుకో. ఓం శాంతి. ఈ మాటలు ఎవరన్నారో అనంతమైన తండ్రి, హే ఆత్మలారా అని అంటారు. ప్రాణి అనగా ఆత్మ అని అర్థం. ఆత్మ వెళ్లిపోయింది అనగా ప్రాణం వెళ్లిపోయింది అని అంటారు కదా. హే ఆత్మలారా, నన్ను స్మృతి చేయండి అని బాబా సమ్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు కేవలం ఈ జన్మను మాత్రమే చూడకండి. ఎప్పటి నుండైతే మీరు తమో ప్రధానంగా అయ్యారో అప్పటి నుండి మెట్లు దిగుతూ దిగుతూ పతితులుగా అయిపోయారు. కావున మీరు తప్పకుండా పాపాలే చేసి ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. జన్మ జన్మాంతరాల పాప భారం మీ తలపైన ఉందో ఎలా తెలుస్తుంది? నా యోగం ఎంతవరకు లగ్నమవుతోంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. బాబాతో ఎంత ఎక్కువగా యోగం కుదురుతుందో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలన్నీ వినాశనమవుతాయన్న గ్యారంటీ ఇస్తాను అని బాబా అంటున్నారు. బాబాతో నాకు ఎంతవరకు యోగం కుదురుతోంది అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని లోపల పరిశీలించుకోవాలి. ఎంతగా మనం యోగంలో ఉంటామో అంతగా పవిత్రంగా అవుతాము. పాపాలు నాశనమవుతాయి, యోగం పెరుగుతూ ఉంటుంది. పవిత్రంగా అవ్వకపోతే యోగం కూడా కుదరదు. రోజంతట్లో 15 నిమిషాలు కూడా స్మృతి చేయని వారు ఎందరో ఉన్నారు. నా మనస్సు శివబాబా పైన ఉందా లేక దేహదారుల పైన మరియు కర్మ సంబంధీకులు మొదలైన వారిపైన ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మాయ పిల్లలపైనే తుఫాన్లను తీసుకుని వస్తుంది కదా. మీ స్థితి ఎలా ఉందో మీకు మీరే అర్థం చేసుకోగలరు. మీ మనస్సు శివబాబాతో లగ్నమవుతుందా లేక ఏ దేహదారులపైనైనా ఉందా? కర్మ సంబంధీకులు మొదలైన వారితో మీ బుద్ధియోగం ఉన్నట్లయితే చాలా ఎక్కువ వికర్మలు అయ్యాయని అర్థం చేసుకోవాలి. వారిని మాయ గుంటలో పడేస్తుంది. విద్యార్థులు తాము పాస్ అవుతారో లేదో లోపల అర్థం చేసుకోగలరు. బాగా చదువుతున్నారో లేదో కూడా అర్థం చేసుకోగలరు. నెంబర్ వారిగా అయితే ఉంటారు కదా. ఆత్మ తన కళ్యాణం తానే చేసుకోవాలి. నీవు పుణ్యాత్మగా అయి ఉన్నత పదవిని పొందాలనుకుంటే అందులో ముఖ్యమైనది పవిత్రత అని బాబా తెలియజేస్తారు. మీరు వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చారు, అలాగే వెళ్లేటప్పుడు కూడా పవిత్రంగానే అయ్యి వెళ్ళాలి. పతితులు ఎప్పుడు కూడా ఉన్నత పదవిని పొందలేరు. నేను ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నాను, నేను ఏమేమి చేస్తున్నాను అని ఎల్లప్పుడూ బాగా చదువుతున్నారో లేదో కూడా అర్థం చేసుకోగలరు. నెంబర్ వారిగా అయితే ఉంటారు కదా. ఆత్మ తన కళ్యాణం తానే చేసుకోవాలి. నీవు పుణ్యాత్మగా అయి ఉన్నత పదవిని పొందాలనుకుంటే అందులో ముఖ్యమైనది పవిత్రత అని బాబా తెలియజేస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చారు, అలాగే వెళ్లేటప్పుడు కూడా పవిత్రంగా అయి వెళ్లిపోవాలి. పతితులు ఎప్పుడు ఉన్నత పదవిని పొందలేరు. నేను ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నాను, నేను ఏమేమి చేస్తున్నాను అని ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. వెనుక కూర్చున్న విద్యార్థుల మనసు లాగుతూ ఉంటుంది. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు, కానీ నడవడిక కూడా అలా ఉండాలి కదా. బాబాను స్మృతి చేస్తూ మీ తలపైన ఉన్న పాపాల భారాన్ని దించుకోవాలి. బాబా లేకుండా ఈ పాపాల భారము మనం దించలేము. మరి బాబాపై మీకు ఎంత యోగం ఉండాలి? ఉన్నతోన్నతుడైన తండ్రి వచ్చి తండ్రి నన్ను స్మృతి చేయడము ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని అంటున్నారు. సమయం దగ్గరకు వస్తూ ఉంటుంది. శరీరంపై నమ్మకం లేదు. అకస్మాత్తుగా ఎలాంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయో చూడండి. ఇది అకాల మృత్యుల పూర్తి సీజన్. కావున ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి, స్వయం కళ్యాణం చేసుకోవాలి.
రోజంతటి యోగము మరియు నడవడిక చార్టును పరిశీలించుకోవాలి. నేను రోజంతట్లో ఎన్ని పాపాలు చేశానో ముందు మనస్సులోకి, వాక్కులోకి వస్తాయి. ఆ తర్వాతనే కర్మలోకి వస్తాయి. నేను శ్రేష్టమైన కర్మలు చేయాలి అని ఇప్పుడు పిల్లలకు సత్యమైన బుద్ధి లభించింది. నేను ఎవ్వరిని మోసగించట్లేదు కదా, ఎక్కడ అబద్ధం చెప్పలేదు కదా, డిస్సర్వీసు అయితే చెయ్యలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఎవరైనా ఇతరుల నామరూపాలలో చిక్కుకున్నట్లయితే యజ్ఞపితను నిందింపజేస్తారు. ఎవరికి దుఃఖం ఇవ్వకండి అని బాబా అంటారు. కేవలం ఒక బాబా స్మృతిలోనే ఉండండి. మీకు చాలా అద్భుతమైన చింత లభించింది. మనం స్మృతిలో ఉన్నట్లయితే మన గతి ఎలా ఉంటుంది, ఈ సమయంలో తప్పు చేసినట్లయితే అంతిమంలో బాగా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. తక్కువ పదవి పొందేవారు తక్కువ పదవిని పొందుతారని కూడా మీకు తెలుసు. నేనేమి చెయ్యాలి అని మీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. బాబాని స్మృతి చేయండి అన్న మంత్రమును అందరికీ ఇవ్వండి. పిల్లలకి ఈ లక్ష్యం లభించింది. ఈ విషయాలను ప్రపంచంలోని వారు అర్థం చేసుకోరు. బాబాని స్మృతి చేయడమే మొట్టమొదటి ముఖ్యమైన విషయం. రచయిత మరియు రచన జ్ఞానం లభించింది. అర్థం చేయించేందుకు ప్రతిరోజు మీకు కొత్త కొత్త పాయింట్లు ఇవ్వడం జరుగుతోంది. విరాట్ రూపపు చిత్రంపై కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఏ విధంగా వర్ణాలలోకి వస్తారో ఆ చిత్రంలో ఉంది. దీనిని మీరు మెట్ల వరుస చిత్రము పక్కన పెట్టవచ్చు. ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలి అని రోజంతా మీలో ఇదే చింతన ఉండాలి. సేవ చేయడం ద్వారా కూడా మీలో బాబా స్మృతి ఉంటుంది. బాబాని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీ కళ్యాణం కూడా చేసుకోవాలి. మీ 63 జన్మల పాప భారం ఉందని బాబా అర్థం చేయించారు. పాపం చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా ఉన్న మీరు తమో ప్రధానంగా అయిపోయారు. నా వారిగా అయి మళ్ళీ ఏ పాపకర్మలు చేయకండి. అబద్ధం చెప్పడము, అల్లరి చేయడము, ఇంట్లో గొడవలు తేవడము, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను విశ్వసించడము, ఇవన్నీ చాలా నష్టాన్ని తీసుకొచ్చే పరచింతన విషయాలు. బాబాతో ఉన్న యోగంను తెంచేస్తాయి. మరి దీనివల్ల ఎంత పాపం జమ అవుతుంది. గవర్నమెంట్ కూడా దూతలు ఉంటారు. గవర్నమెంట్ విషయాలను శత్రువులకు వినిపిస్తే ఎంతో నష్టం జరుగుతుంది. అటువంటి వారికి చాలా పెద్ద పెద్ద శిక్షలు పడతాయి. కావున పిల్లలు నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి. తప్పుడు సమాచారం కూడా ఒకరికొకరు అడగకూడదు. జ్ఞాన విషయాలనే మాట్లాడుకోవాలి. మీరు బాబాతో యోగం ఎలా చేస్తారు, ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు అని అడగాలి. మీకు రోజంతా ఇవే ఆలోచనలు కలుగుతూ ఉండాలి. చిత్రాల ముందుకు వెళ్లి కూర్చుండిపోవాలి. మీ బుద్ధిలో జ్ఞానమైతే ఉంది కదా. భక్తి మార్గంలో అనేక రకాలైన చిత్రాలను పూజిస్తూ ఉంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. మూఢనమ్మకాలు, విగ్రహారాధనలో భారతదేశం చాలా ప్రసిద్ధం చెందింది. ఇప్పుడు మీరు ఈ విషయాలను వివరించేందుకు ఎంత కష్టపడుతూ ఉంటారు. ప్రదర్శని చూసేందుకు ఎంతమంది వస్తూ ఉంటారు. భిన్న భిన్న రకాలైన వారు ఉంటారు. ఇవి చూసి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని వారు భావిస్తారు. చిత్రాలను చూస్తారు కానీ సెంటర్లకు ఎప్పుడు రారు. దినప్రదినము ప్రపంచ పరిస్థితి కూడా పాడైపోతూ ఉంటుంది. ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. విదేశాలలో ఏమేమి జరుగుతుంటాయో చెప్పడానికి వీల్లేదు. ఎంతో మంది మనుషులు చనిపోతారు. ఇదివంతా ఒక తమో ప్రధాన ప్రపంచమే కదా. బాంబులు తయారు చేయకూడదు అని అంటూ ఉంటారు. దాంతో వారు మీ వద్ద ఇన్ని ఉన్నప్పుడు మరి మేమెందుకు తయారు చేయకూడదు, మా వద్ద లేకపోతే మీకు దాసులుగా ఉండవలసి ఉంటుంది అని అంటారు. వారిలో కలిగే ప్రతి ఆలోచన వినాశనం కొరకే. వినాశనము ఎటు తిరిగి జరగాల్సిందే. శంకరుణ్ణి ప్రేరకుడు అని అంటారు. కానీ ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు మాటే లేదు. మనము డ్రామా ఆధారంపై ఉన్నాము. మాయ చాలా తీవ్రంగా ఉంటుంది. నా పిల్లలను కూడా వికారాల్లోకి పడేస్తూ ఉంటుంది. దేహంపై ప్రీతిని ఉంచకండి, నామరూపాల్లో చిక్కుకోకండిని ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటాను. కానీ మాయ కూడా ఎంత తమ్ము ప్రధానంగా చేస్తుందంటే ఎలాగైనా దేహంలో చిక్కుకునేలా చేస్తుంది. పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. అసలు మాయ వచ్చిందని తెలీదు. శ్రీమతంపై నడవండి అని బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ శ్రీమతం పైన నడవరు. ఈ రావణుడి మతం వెంటనే బుద్ధిలోకి వస్తుంది. రావణుడు తన జైలు నుంచి వదలడు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటారు.
ఇక మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాము. అర్ధకల్పం రోగాల నుండి మనం ముక్తులైపోతాము. అక్కడ ఉండేదే నిరోగి శరీరం. ఇక్కడ ఎంతమంది రోగులున్నారు. ఇదంతా ఒక రౌరవ నరకం కదా. వాళ్ళు గరుడు పురాణాన్ని చదువుతారు, కానీ చదివే వారికి వినేవారికి కూడా ఏమీ అర్థం కాదు. స్వయంగా బాబాయే తెలియజేస్తున్నారు. ఇది వరలో భక్తి నశ ఎంత ఉండేది. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడు అన్నది విని ఎంతో సంతోషించి భక్తి చేస్తూ ఉండేవాణ్ణి. పతితులుగా అయ్యారు కాబట్టే హే పతిత పావనరా అని పిలుస్తూ ఉంటారు. భక్తి చేస్తున్నారు, మంచిదే. మరి భగవంతుని ఎందుకు తలుచుకుంటున్నారు? భగవంతుడు భక్తి ఫలాన్ని ఇస్తాడు అని భావిస్తారు, కానీ భగవంతుడు ఇచ్చే ఫలం ఏమిటో ఎవరికీ తెలియదు. గీతను చదివే వారికి ఈ విషయాలను అర్థం చేయించాలి. ఎందుకంటే వారే మన ధర్మానికి చెందినవారు. గీతలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమైన విషయం భగవాన్ వాచ. అసలు గీతా భగవానుడు ఎవరు? భగవంతుడి పరిచయం అయితే కావాలి కదా. ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఎవరో ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మనుషులు జ్ఞాన విషయాల నుండి ఎంతగా భయపడుతూ ఉంటారు. వారికి భక్తి ఎంతగానో నచ్చుతుంది. జ్ఞానం అని అంటేనే 3 కోసుల దూరం పరిగెడతారు. అరే, పావనంగా అవ్వడం మంచిదే కదా. ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన, పతిత ప్రపంచ వినాశనం జరగనుంది. కానీ వారు ఏ మాత్రం వినరు. బాబా చెడు వినొద్దు అని అంటారు. మాయ బాబా చెప్పే మాటలను విననీయదు. బాబా చెప్పే మాటలను వినొద్దు అని అంటుంది. శివబాబా జ్ఞానంను వినొద్దు అని మాయ ఆజ్ఞాపిస్తుంది. మాయ ఎంత గట్టిగా దెబ్బతీస్తుందంటే దాంతో అసలు బుద్ధిలో జ్ఞానమే నిలవదు. అసలు బాబాని స్మృతి చేయలేరు. మిత్ర సంబంధికులు, దేహదారులు గుర్తొస్తూ ఉంటారు. బాబా ఆజ్ఞను శిరసా వహించరు. బాబా నన్నొక్కడిని స్మృతి చేయండి అని అంటారు. కానీ వారు బాబాకు ఆజ్ఞాకారులుగా అవ్వకుండా నాకు ఫలానా వ్యక్తి గుర్తొస్తున్నాడు అని అంటూ ఉంటారు. వారి స్మృతి కలిగిందంటే మీరు కింద పడిపోతారు. ఈ విషయాలపైన మీకు అసహ్యం కలగాలి. ఇది పూర్తిగా చీచీ ప్రపంచం. మన కొరకు ఇప్పుడు నూతన స్వర్గ స్థాపన జరుగుతోంది. పిల్లలైన మీకు బాబా మరియు సృష్టి చక్రపు పరిచయం లభించింది. కావున ఈ చదువులోనే నిమగ్నమైపోవాలి. మీ లోపల ఒకసారి చూసుకోండి అని బాబా అంటున్నారు. నారదుడి ఉదాహరణ కూడా ఉంది కదా. నేను బాబాను స్మృతి చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు చూసుకోండి అని బాబా అంటున్నారు. స్మృతి ద్వారానే పాపాలు భస్మవుతాయి. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే శివబాబాని స్మృతి చేయాలి. ఇంకెవరిపైన మీ ప్రేమను పెట్టుకోకూడదు. అంతిమంలో శివబాబా స్మృతిలో శరీరం నుండి ప్రాణాలు వదలాలి. శివబాబా స్మృతి మరియు స్వదర్శన చక్ర జ్ఞానము మీలో ఉండాలి. స్వదర్శన చక్రధారులు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులకు కూడా ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? బ్రాహ్మణులను ఈ స్వదర్శన చక్రధారులుగా ఎవరు తయారు చేశారు? విందు రూపుడైన పరంపిత పరమాత్మ కూడా స్వదర్శన చక్రధారి అయినా మొట్టమొదట వారి స్వదర్శన చక్రధారి. వారు అలా కాకపోతే బ్రాహ్మణులైన మనల్ని ఎవరు తయారు చేస్తారు? మొత్తం రచన ఆది మధ్యాంతాల జ్ఞానం వారిలో ఉంది. మీ ఆత్మ కూడా ఆ విధంగా తయారవుతుంది. వారు కూడా ఒక ఆత్మయే. భక్తి మార్గంలో విష్ణువును చక్రధారిగా చూపించారు, కాని పరమాత్ముడు త్రికాలదర్శి, త్రిమూర్తి మరియు త్రినేత్రుడు అని మనం అంటాము. అరే, మనల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. వారు కూడా తప్పకుండా మనుష్యతనంలోకి వచ్చి వినిపిస్తారు. రచన ఆది మధ్యాంతాల జ్ఞానమును రచయిత వినిపించగలరు కదా. రచయిత గురించి ఎవ్వరికి తెలియకపోతే మరి రచన జ్ఞానం ఎలా లభిస్తుంది? శివబాబాయే స్వదర్శన చక్రధారి, జ్ఞానసాగరుడు అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ 84 జన్మల చక్రంలోకి మనం ఎలా వస్తామో వారికి తెలుసు, కాని వారు మాత్రం పునర్జన్మలు తీసుకోరు. వారిలో జ్ఞానం ఉంది, దానిని మనకు వినిపిస్తున్నారు. కావున మొట్టమొదట శివబాబాయే స్వదర్శన చక్రధారి. శివబాబాయే మనల్ని స్వదర్శన చక్రధారులుగా, పావనులుగా తయారు చేస్తారు. ఎందుకంటే వారే పతిత పావనులు మరియు రచయిత. తండ్రికి పిల్లల జీవితం గురించి తెలుస్తుంది కదా. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. చేసేవారు, చేయించేవారు బాబాయే. అలాగే మీరు కూడా నేర్చుకోండి, ఇతరులకు కూడా నేర్పించండి. బాబా చదివించి ఇతరులను కూడా చదివించండి అని అంటారు. కావున శివబాబాయే మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. నాలో సృష్టి చక్ర జ్ఞానం ఉంది, కావున నేను మీకు వినిపించగలుగుతాను. మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఈ 84 జన్మల కథ మీ బుద్ధిలో ఉండాలి. మీ బుద్ధిలో ఈ విషయాలు గుర్తున్నా
మీరు చక్రవర్తి రాజులుగా తయారవుతారు. ఇది జ్ఞానం. కానీ యోగం ద్వారానే పాపాలు వినాశనమవుతాయి. రోజంతటి లెక్కాచారమును చూడండి. యోగమే చేయకపోతే ఇక చార్టేం పెడతారు? రోజంతటిలో ఏమేమి చేశారో గుర్తుంటుంది కదా. ఈ రోజు నేను ఎన్ని శాస్త్రాలు చదివాను, ఎన్ని పుణ్యాలు చేశాను అన్న లెక్కాపత్రాలను వ్రాసుకునే మనుషులు కూడా ఉన్నారు. అలాగే ఎంత సమయం బాబాను స్మృతి చేశాను, ఎంతవరకు సంతోషంగా బాబా పరిచయం ఇచ్చాను అని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. బాబా ద్వారా లభించిన పాయింట్లను గడియ మననం చేసుకోండి. మీకు ఏ జ్ఞానమైతే లభించిందో దానిని మీ బుద్ధిలో గుర్తుంచుకోండి. ప్రతిరోజు మురళి వినండి. ఇది కూడా చాలా మంచిది. మురళిలో ఉన్న పాయింట్లను గడియ మననం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉన్న వారికన్నా విదేశాలలో ఉన్నవారు బాబాని ఎక్కువగా స్మృతి చేస్తారు. ఎంతమంది బంధనాల్లో ఉన్నారు? వారు బాబాని ఎప్పుడు చూడలేదు, కానీ బాబాని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ వారిలో నష ఉంటుంది. ఇంట్లో కూర్చొని సాక్షాత్కారాన్ని పొందుతారు, లేక వింటూ అనాయాసంగా నిశ్చయం ఏర్పడిపోతుంది. నేను ఉన్నత పదవిని పొందుతానా? నా నడవడిక ఏ విధంగా ఉంది? అది ఇది తినాలి తాగాలి అనే ఆశ ఏమీ లేదు కదా అని మీ లోపల మీరే ప్రశ్నించుకోండి. ఇలాంటి అలవాట్లు ఏవి మీలో ఉండకూడదు. అవ్యభిచార యుక్తమైన స్మృతిలో ఉండడమే ముఖ్యమైన విషయం. నేను ఎవరిని స్మృతి చేస్తున్నాను, ఇతరులను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి. జ్ఞానమును కూడా ధారణ చేయాల్సి ఉంటుంది. పాపాలను వినాశనం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు చెప్పడానికి వీల్లేనంతగా పాపాలు చేశారు. భగవంతుడు ఈ విధంగా చేయండి అని చెప్తున్నా మేము పరవశమై ఉన్నాము అనగా మాయకు వశమై ఉన్నామని అంటారు. అచ్చా, మరి మాయకు వశమయ్యే ఉండండి. మీరు శ్రీమతం పైనైనా నడవాలి, లేకపోతే మనుషుల మతం పైనైనా నడవాలి. ఈ పరిస్థితిలో నేను ఎంతవరకు పాస్ అవ్వగలను, నేను ఏ పదవిని పొందుతాను అని స్వయాన్ని చూసుకోవాలి. 21 జన్మల నష్టం జరుగుతోంది. కర్మాతీత స్థితిని చేరుకున్నప్పుడు దేహాభిమానం మాటే ఉండదు. కావుననే దేహి అభిమానిగా అవ్వండి అని బాబా అంటారు. అచ్చా अच्छा मीठे मीठे सिक्के लगे रूहानी बच्चों पे रूहानी बाप व दादा का याद प्यार और गुड मॉर्निंग। मीठे मीठे रूहानी बच्चों पे रूहानी बाप की नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ఓం శాంతి. ధారణ కోసము ఫస్ట్ పాయింట్, యజ్ఞపితకు నిందను కలిగించే విధంగా ఏ కర్మలను చేయకూడదు. బాబా ద్వారా లభించిన సత్యమైన బుద్ధి ద్వారా శ్రేష్టమైన కర్మల్నే చేయాలి. ఎవరికి దుఃఖమును ఇవ్వకూడదు. రెండవ పాయింట్, వ్యర్థమైన తప్పుడు సమాచారం గురించి ఒకరికొకరు అడగకూడదు. పరస్పరం జ్ఞాన విషయాల్ని చర్చించుకోవాలి. అబద్ధము, అల్లరి, విడదీసే స్వభావము మొదలైన ఈ విషయాలను వదిలి సదా నోటి ద్వారా జ్ఞానరత్నాలే వెలువడాలి. అసరీ విషయాలను వినకూడదు, వినిపించకూడదు. యోశ్వర్ధనం, పంచవికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగిగా తయారు చేసి మాయాజీత్ జగజ్జీత్ భవ. పంచవికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగిగా తయారు చేసే మాయాజీత్ జగజ్జీత్ భవ. విస్తారంలో బాబా చెప్పారు, విజయులు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు. విజయులు శత్రువు రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు. కనుక మీరు వికారాల రూపీ శత్రువులను పరివర్తన చేసి సహయోగి స్వరూపులుగా తయారు చేయండి. దీనివలన వారు ఎల్లప్పుడూ మీకు సలాం చేస్తూ ఉంటారు. కామ వికారాన్ని శుభకామన రూపంలోకి, క్రోధాన్ని ఆత్మిక నశ రూపంలోకి, లోభాన్ని అనాసక్త వృత్తి రూపంలోకి, మోహాన్ని స్నేహ రూపంలోకి మరియు దేహాభిమానాన్ని స్వాభిమానము రూపంలోకి పరివర్తన చేసినట్లయితే మాయాజీత్ జగజ్జీత్గా అయిపోతారు. స్లోగన్ అండి, అసలైన బంగారంలో నాది అన్న భావము కలవడమే కల్తీ. ఇది విలువను తక్కువ చేస్తుంది. కనుక నాది అన్న భావంను సమాప్తి చేయండి. అసలైన బంగారంలో నాది అన్న భావం కలవడమే కల్తీ. ఇది విలువను తక్కువ చేస్తుంది. కనుక నాది అన్న భావంను సమాప్తి చేసేయండి. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. దీంట్లో విస్తారం ఉంది. ఎప్పుడైనా ఏదైనా కార్యం చేసేటప్పుడు కానీ, సేవలో గాని ఒంటరిగా అనుభవం చేసినప్పుడు అలసిపోతారు. అప్పుడు 2 చేతులు కలవారిని సహచరులుగా చేసుకుంటారు.
వేల చేతులు గల బాబాను మర్చిపోతారు. వేలాది చేతులు గల బాబా పరంధామంను వదిలి మీకు తోడుగా ఉండేందుకు వచ్చినప్పుడు మీరు వారిని మీతోటి కంబైన్డ్గా ఎందుకని పెట్టుకోరు? సదా బుద్ధి ద్వారా కంబైన్డ్గా ఉన్నట్లయితే సహయోగం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి అమూల్య వచనాలు. బుద్ధిని శ్రీమతం యొక్క లాక్ వేసేవారే లక్కీయెస్ట్ ఆత్మలు. మనం అంటూ ఉంటాము, బాబా నాకేమి వద్దు, కానీ అందరూ నన్ను ప్రేమగా చూసుకోవాలి, ప్రేమతో నడిపించాలి అనేసి. దాది అంటున్నారు, బాబా అయితే ప్రేమ సాగరుడు. బాబా మనకి ప్రేమనివ్వట్లేదా? వారికంటే ఎక్కువ ఇంకెవరు మనకి ప్రేమ ఇస్తారు? ఇంకెవరైనా ఉన్నారా బాబా కంటే ఎక్కువ ప్రేమ చేసేవాళ్ళు? మనని నడిపించేవారు బాబానా, లేకపోతే నేను, మీరు, ఇంకెవరైనానా? ప్రేమ సాగరుడు బాబా. మనకి పాలన ఇస్తున్నారు, కొత్త జన్మనిచ్చారు, వారసత్వాన్ని ఇస్తున్నారు. మనం బాబా పాలనలో ఉన్నాము, ఫలింపబడుతున్నాము. బాబా మనకి చాలా ప్రేమ, అతి ప్రేమనిస్తున్నారు. ఈ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంలా తయారు చేసి నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎన్నిసార్లు బాబా మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. ఇది ఎంత ప్రేమతో కూడుకున్న మాట. బాబా ఈ మాట అందరి కోసం అంటున్నారా, లేదా ఒక్కరిద్దరి కోసమే అంటున్నారా? ఎవరిని అడుగుతున్నారు మీరు నన్ను ప్రేమతో నడిపించాలి, ప్రేమగా చూసుకోవాలి అని? ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు అని దాది ప్రకాష్ మణిజీ అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.